హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 18. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంతోష్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మహేంద్ర ఇంట్లో పెళ్లి గురించి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి పంతులు గారికి చెప్పి పెళ్లి ముహూర్తం తొందరగా పెట్టించి తొందరగా పెళ్లి చేసేద్దాం అంటుంది మీనాక్షి. మహేంద్ర కూడా అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, వాళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకుంటాను అన్నప్పుడే మనం చేయడం కూడా మంచిది అని అనగానే ఆ మాటలు వింటున్న ఆద్య ముఖంలో ఒక ఆనందం కనిపిస్తుంది, సిగ్గుతో కూడిన ఆనందం. అవంతిక కూడా ఆమెని చూసి నవ్వుతుంది. అదంతా చూసి ఆర్య మాత్రం అవంతిక చేతిని పట్టుకొని, అవంతిక అసలేం జరుగుతుంది, సంతోష్ వచ్చాడు, వాళ్ళెవరో వచ్చారు, అందరూ ఎందుకు వచ్చారు మన ఇంటికి, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు అవంతిక ఆద్యకి సంతోష్కి ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అని చెప్తుంది. అవంతిక పెళ్ళంటే అని అడుగుతాడు ఆర్య. పెళ్ళి అంటే ఎలా చెప్పాలి నీకు, నేను ఇంతకు ముందు నువ్వు ఒక్కడివే నీ రూమ్లో ఉండి ఆడుకునేవాడివి కదా, నీకెవరు ఫ్రెండ్స్ లేకుండా ఉండేవాళ్ళు, అప్పుడు నీకు ఫ్రెండ్గా నీకు తోడుగా నన్ను తీసుకొచ్చారు, అలాగే ఆద్యకి కూడా ఫ్రెండ్గా ఉండటానికి సంతోష్ని తీసుకొస్తున్నారు అని చెప్తుంది. అవునా అంటాడు ఆర్య. అవును అంటుంది. ఓకే, కానీ అందరూ వస్తున్నారు కదా, నువ్వు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా అని అనగానే ఓకే అంటుంది అవంతిక. వాళ్ళు అలా మాట్లాడుకోవడం చూసిన మహేంద్ర మీనాక్షి గతం గుర్తొచ్చిన తర్వాత కూడా ఆర్య అవంతికతో ఇలాగే ఉండాలి, ఇలాగే అర్థం చేసుకొని తనతోనే ఉండాలి అని అనుకుంటారు మనసులో. ఆ తర్వాత పెళ్లి పనులు చాలా తొందరగానే జరుగుతూ ఉన్నాయి. రోజులో అలా గడిచిపోతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి పెళ్లి రోజైతే రానే వచ్చింది. పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు అన్నీ కూడా. ఒకవేళ ఆర్య మంచిగా ఉండుంటే గనక ఆద్య పెళ్లి చాలా గ్రాండ్గా చేసేవాడు. ఇప్పుడు కూడా ఆర్య అనుకున్నట్టే మనం కూడా గ్రాండ్గా చెయ్యాలి అని మహేంద్ర మీనాక్షి కూడా అనుకొని చాలా అంటే చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు అన్ని ఏర్పాట్లు కూడా. ఇంటి అలంకరణ దగ్గర నుంచి మండపం వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరీ దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. అలా పెళ్లి రోజు రాని వచ్చింది. ఇల్లంతా పూలతో, లైట్లతో, బంధుమిత్రుల రాకతో ఇల్లు మొత్తం చాలా అంటే చాలా కలకల్లాడుతుంది. గదిలో మీనాక్షి, అవంతిక ఇద్దరు ఆమె చుట్టూనే ఉన్నారు. ఆద్య ముఖంలో ఒక రకమైన సిగ్గుతో కూడిన నవ్వు కనిపిస్తుంది, చాలా స్పష్టంగా. సంతోష్ ఆద్య జీవితంలోకి రాబోతున్నాడని ఆనందంతో ఆమె మనసంతా కొత్త ఆశలతో నిండిపోయింది. పట్టు చీరలో ఆద్యని చూడగానే ముఖంలో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది. పెళ్లికి ప్రత్యేకంగా ఎంచుకున్న అందమైన పట్టు చీరని కట్టుకొని దానికి మ్యాచింగ్ అయ్యే జాకెట్ వేసుకొని మెడలో అందమైన హారం, దానికి సరిపోయే ఇంకొక పొడవాటి హారం, చెవులకి మంచి బుట్టలు, చేతులకి గాజులు, ఒక్కో ఆభరణం పెట్టే కొద్దిగా ఆద్య అందం మరింతగా పెరిగిపోయింది. ఆమెకి మంచిగా పొడవాటి జడ వేసి దానితో జడ మొత్తం మల్లెపూలతో అలంకరించారు. అందంగా పెట్టిన తిలకం మరింత అందాన్ని తీసుకొచ్చింది. కళ్ళకి సన్నగా కాటిక పెట్టడంతో ఆమె కళ్ళు మరింత పెద్దగా అందంగా కనిపించాయి. పెదవులపై చిరునవ్వు, చెంపలపై కనిపిస్తున్న సిగ్గు, మొత్తంగా ఆద్య చాలా అందంగా కనిపిస్తుంది. అవంతికనే ఆద్యాని అద్దం ముందు నిల్చోబెట్టి చూసుకోమని చెప్పగానే అద్దంలో తనని తాను చూసుకొని చాలా అంటే చాలా మురిసిపోయింది. ఆద్య, ఈరోజు నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, నా దిష్టే నీకు తగిలేలా ఉంది అని మెటికలు విరిచింది అవంతిక. ఆద్య సిగ్గుపడుతూ ఇంకా చాలు వదినా, నువ్వు ఇలా ఆట పట్టేస్తుంటే నేను ఇంకా బయటికి రాను అంటుంది ఆద్య. మీనాక్షి మాత్రం కూతుర్ని అద్దంలో చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయింది. తన కళ్ళ ముందు చిన్నపిల్లలాగా తిరిగిన ఆద్య ఈరోజు పెళ్లి కూతురు రూపంలో కనిపించగానే ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా తిరిగాయి. ఎంత త్వరగా పెద్దదాని అయిపోయావు తల్లి, నిన్న మొన్నటి వరకు అమ్మ అంటూ నా చుట్టూ తిరిగిన దానివి ఈరోజు పెళ్లి చేసుకొని వెళ్ళిపోబోతున్నావు, రేపటి నుంచి నా దగ్గర ఉండవు అన్న ఆలోచన వస్తేనే నేను ఉండలేకపోతున్నాను తల్లి అని ప్రేమగా ఆద్యాని దగ్గరికి తీసుకొని ఆద్య నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆద్య వెంటనే మీనాక్షిని హత్తుకొని అమ్మా. ఆద్య తను కూడా ఏడుస్తుంది. బంధువుల రాక బయట పెళ్లి మండపంలో పనుల హడావిడి చాలా వేగంగా జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేశారు అని ఎవరో చెప్పడంతో గదిలో ఉన్న అందరి చూపులు కూడా సంతోష్ మీదే. ఆద్య గుండె ఒక్కసారిగా చాలా వేగంగా కొట్టుకుంటుంది.
ఇన్ని రోజులు సంతోష్ గురించి ఆలోచించలేదు, కానీ ఎప్పుడైతే తన గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి సంతోష్ తనపై చూపించిన ప్రేమకి కరిగిపోయింది ఆద్య కూడా. ఆ తర్వాత పెళ్లి కొడుకుతో జరిపించాల్సిన పూజ కూడా జరిపించి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పగానే మీనాక్షి, అవంతిక ఇద్దరు కలిసి ఆద్యాన్ని తీసుకొని వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. ఆద్య పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత పూజారి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. సంతోష్ కూడా ఆద్య వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆద్య మాత్రం సిగ్గుతో తల దించుకొని అప్పుడప్పుడు అతని వైపు చూసి వెంటనే చూపులు తిప్పుకుంటుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు చేతులు కలుపుకోండి అని పూజారి గారు చెప్పగానే సంతోష్ తన చేతిని ముందుకు చాపాడు. ఆద్య కూడా తన చేతిని అతని చేతిలో పెట్టింది. ఆ క్షణంలో సంతోష్ ఆమె చేతిని పట్టుకొని చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ప్రేమ కనిపిస్తున్న అతని మనసులో మాత్రం మరో ఆలోచన. ఇంకొన్ని నిమిషాల్లో నువ్వు నా భార్య అవుతావు ఆద్య. ఆ తర్వాత ఇంట్లో నాకు ఎలాంటి స్థానం వస్తుందో నీకు ఇప్పుడే తెలియదు. నన్ను నమ్మినట్టే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నన్ను నమ్మాలి. అదే నాకు కావాలి. అదే సమయంలో అవంతిక ఆర్య పక్కనే కూర్చొని పెళ్లి కార్యక్రమాన్ని చూస్తుంది. ఆర్య మాత్రం పెళ్లి కంటే అవంతిక మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. అవంతిక అని మెల్లగా పిలిచాడు. ఏంటి ఆర్య గారు, నువ్వు నా పక్కనే కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పగానే నేను ఎక్కడికి వెళ్ళను, మీరు పెళ్లి చూడండి అని అవంతిక నవ్వింది. ఆర్య మళ్ళీ పెళ్లి వైపు చూశాడు, కానీ కొద్దిసేపటికి మళ్ళీ అవంతిక వైపు తిరిగి చూస్తున్నాడు. ఇక మండపంలో పూజారి ముఖ్యమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు తాళిబొట్టు అమ్మాయి మెడలో కట్టండి. ఆ మాట వినగానే ఆద్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. మీనాక్షి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. మహేంద్ర గర్వంగా తన కూతుర్ని చూస్తున్నాడు. సంతోష్ తాళిబొట్టుని చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం ఆ తాళిబొట్టుని చూస్తూ నిలిచిపోయాడు. తర్వాత ఆద్య వైపు చూసి ఇక నుంచి నువ్వు నా భార్యవు అని మెల్లగా చెప్పాడు. ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సిగ్గుతో తల దించుకుంది. సంతోష్ ఆమె మెడలో తాళిబొట్టు కట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు. నాదస్వరాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మూడు ముళ్ళు వేస్తున్న సమయంలో సంతోష్ ముఖంలో ఒక సంతృప్తి కనిపించింది. ఇదే నాకు కావాల్సిన రోజు అని మనసులో అనుకున్నాడు. కానీ అదే సమయంలో అతని చూపులు ఒక్కసారి అవంతిక వైపు వెళ్ళాయి. అవంతిక ఆర్యతో ఏదో మాట్లాడుతుంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతమైన నవ్వుని చూసి సంతోష్ కళ్ళల్లో మళ్ళీ అదే పాత భావం మెరిసింది. జితేందర్ అది గమనించాడు. పెళ్లి పీటల మీద కూర్చొని కూడా నీ చూపులు అవంతిక మీదే ఎందుకు సంతోష్ అని తనలో తాను అనుకున్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాయి. పెద్దలందరూ కొత్త జంటను ఆశీర్వదించడానికి ముందుకొచ్చారు. ముందుగా మహేంద్ర, మీనాక్షి ఇద్దరు సంతోష్, ఆద్యలని ఆశీర్వదించారు. మీ ఇద్దరు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి అని మహేంద్ర ఆశీర్వదించాడు. సంతోష్ వెంటనే అతని కాళ్ళకి నమస్కరించాడు. మహేంద్ర అతని భుజంపై చేయి వేసి ఇక నుంచి నువ్వు మా అల్లుడు మాత్రమే కాదు సంతోష్, మా ఇంట్లో ఒక కొడుకువి అన్నాడు. ఆ మాట విన్న సంతోష్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. అదే మాట కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను మహేంద్ర గారు అని మనసులో అనుకున్నాడు. కానీ బయటికి మాత్రం చాలా వినయంగా థ్యాంక్ యూ అంకల్, మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నాడు. అతని మాటలు విన్న మహేంద్ర సంతోషంగా నవ్వాడు. అయితే అక్కడ నిలబడి ఉన్న జితేందర్ మాత్రం సంతోష్ ముఖాన్ని గమనిస్తున్నాడు. అతని మాటలు వినగానే జితేందర్ మనసులో ఒక అనుమానం మళ్ళీ మొదలైంది. ఇతను నిజంగా ఆద్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా, లేక ఈ పెళ్లి వెనుక ఇంకేదైనా కారణం ఉందా? అదే సమయంలో ఆర్య అవంతిక చేతిని పట్టుకొని, అవంతిక, ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా అని అడిగాడు. అవును ఆర్య గారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావా? అవంతిక అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. మీరు నా పక్కన ఉన్నంత వరకు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఆ మాట విన్న ఆర్య ముఖంలో తెలియని ఆనందం కనిపించింది. కానీ అది మంటలు సంతోష్ చెవులకి కూడా వినిపించాయి. అతని ముఖంలో ఉన్న చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంది. అవంతిక వైపు చూస్తూ అతని కళ్ళల్లో మళ్ళీ ఆ పాత కోరిక కనిపించింది. ఆద్యతో పెళ్లి జరిగింది అన్న మాటే, కానీ అతని గేమ్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తర్వాత కొత్త జంటతో ఫొటోస్ దిగారు. ఆద్య ఫ్రెండ్స్ ఇంకా సంతోష్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ పెళ్ళికి వచ్చి చాలా అంటే చాలా సందడి చేశారు. ఇలా అందరూ ఎవరి సంతోషంలో వాళ్ళుంటే ఇక్కడ సంతోష్ మాత్రం తను అవంతికని చూస్తూ ఉన్నాడు. ఇంతమందిలో కూడా
ఆమె కనిపించిన ప్రతిసారి అతని చూపు తెలియకుండానే అవంతిక మీదనే ఆగిపోతుంది. అవంతిక మాత్రం ఆర్యతోనే ఉండి ఆర్యని చూసుకోవడంలో, ఆర్యని కేర్ చేయడంలోనే తను బిజీగా ఉంది తను. కానీ జితేందర్ మాత్రం సంతోష్ని గమనిస్తూనే ఉన్నాడు. పెళ్లిపీటల మీద కూర్చున్నప్పటి నుంచి. ఎందుకంటే పెళ్లిపీటల మీద ఆద్య ఎదురుగానే కూర్చున్నా సరే సంతోష్ మొహంలో కనిపించని హ్యాపీనెస్ అవంతికని చూసిన తర్వాత తన మొహంలో ఒక రకమైన హ్యాపీనెస్ కనిపిస్తుంది. సో మాట్లాడాలనుకున్న రోజు అలాగే అయింది. కానీ సంతోష్ని అడిగితే అలా ఏం లేదు అని గట్టిగా మాట్లాడాడు. కానీ ఈరోజు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడు, అసలు వీడి మనసులో ఏముంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అనవసరంగా ఆద్య జీవితాన్ని స్పాయిల్ చేసేలా ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఎలాగైనా వాడితో మాట్లాడాలి, వాడితో మాట్లాడి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాడు. కానీ నేను చెప్తే వింటాడా వాడు? అసలు వాడి మైండ్లో ఏముందో కూడా వాడి పక్కనే ఇన్ని రోజులు తిరుగుతున్నా నాకే అర్థం కాలేదు అని సంతోష్ని గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఎలాగైనా మాట్లాడాలి అని సంతోష్ని పక్కకి పిలిచాడు జితేందర్. దాంతో ఏంట్రా ఈ టైంలో అని సంతోష్ అనగానే నీతో కొంచెం మాట్లాడాలి అర్జెంట్ అని అంటాడు జితేందర్. చెప్పు ఏంటో అని కొంచెం పక్కకి వెళ్తాడు. అసలు ఏంట్రా నువ్వు ఆద్యతో నీ పెళ్ళి అయిపోయింది అనగానే అవును అయిపోయింది, అది అందరికీ కనబడుతుంది కదా అంటాడు సంతోష్. కనిపిస్తుంది కానీ నువ్వు చేసే పని ఎవరికీ కనిపించడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు కనిపిస్తుంది అంటాడు జితేంద్ర సీరియస్గా. ఏం కనిపిస్తుంది, నేనేం చేస్తున్నాను అంటాడు సంతోష్. నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదా? ఇంకా ఎందుకు దాచాలని చూస్తున్నావు సంతోష్? నేను పెళ్లిపీటల దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆద్య కోసం వెతకడం, అవంతిక రాగానే నీ మొహంలో కనిపించే సంతోషం ఇవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అని జితేందర్ అనగానే అవంతిక కూడా ఇంట్లో ఒక మనిషిరా, తను రాగానే తనని చూసి నవ్వడం తప్ప అని అడుగుతాడు సంతోష్. నవ్వడం తప్పు అని నేను అనట్లేదు, కానీ నీ నవ్వు, నువ్వు చూసే చూపు వేరేలాగా ఉన్నాయని జితేందర్ చెప్పగానే సంతోష్ కొద్దిసేపు సైలెంట్గా ఉండి నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఇంతవరకు నువ్వు చెప్పింది ప్రతిదీ కూడా నేను ఓపికగా విన్నాను. కానీ ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా నా పర్సనల్ మ్యాటర్. సో ఇక నుంచి నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నలు ఇంకోసారి నన్ను అడగకు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఇప్పుడు నేను ఆద్యాని పెళ్లి చేసుకున్నాను. ఆద్య నా భార్య. సో ఆద్యాని ఇబ్బంది పెట్టే పని ఏది కూడా నేను చెయ్యను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ అలా చెప్పగానే జితేందర్ అడిగితే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, కానీ వాడు చేసే పనులన్నీ అలానే ఉన్నాయి. నిజంగా ఆ ఉద్దేశంతో చెయ్యట్లేదా, లేదంటే నేనే అలా అనుకుంటున్నానా అని తన మనసులో తానే అనుకుంటున్నాడు జితేందర్. పెళ్ళి తంతు పూర్తయ్యేసరికి ఇంట్లో సందడి కాస్త తగ్గింది. అప్పటి వరకు అందరి మధ్య నవ్వుతూ సంతోషంగా కనిపించిన ఆద్య ఇక తన తల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేసుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. మహేంద్ర, మీనాక్షి ఇద్దరూ తమ కూతుర్ని దగ్గరకు తీసుకొని గట్టిగా హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళని చూసిన ఆద్య కూడా చిన్న పిల్లలా ఏడుస్తూ డాడీ, మమ్మీ, నేను ఎంత త్వరగా మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పింది. మహేంద్ర ఆమె తల నిమురుతూ ఎక్కడికి వెళ్ళినా నువ్వు మా కూతురువే తల్లి, నీ జీవితం సంతోషంగా ఉండాలని మాత్రమే మేము కోరుకుంటున్నా అని చెప్పాడు. మీనాక్షి మాత్రం కన్నీళ్ళాపుకోలేక నిన్న మొన్నటి వరకు నా చుట్టూ తిరిగిన పిల్లవి ఈరోజు పెళ్లి కూతురుగా మా ఇంటి నుంచి వెళ్తున్నావు అంటూ మళ్ళీ ఆమెని గుండెలకి హత్తుకుంది. ఆద్య కూడా తన అన్నయ్య ఆర్య వైపు చూసింది. అతను మాత్రం అక్కడ జరుగుతున్నదంతా అర్థం కాక అమాయకంగా అందరినీ చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకొని అన్నయ్య, ఒకప్పుడు నువ్వు ఇలా అందరితో కలిసి నవ్వుతూ సంతోషంగా ఉండేవాడివి. నీ పెళ్ళిని కూడా ఇలాగే అందరం కలిసి ఎంతో గ్రాండ్గా జరుపుకుంటారని అనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు ఇలా మారిపోయాయి. నేను ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. రియల్లీ సారీ అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆర్యకి ఆమె మాటల్లో ఒక్కటి అర్థం కాలేదు. అవంతిక చేతిని పట్టుకొని అవంతిక ఎందుకు ఏడుస్తుంది, ఆద్య ఎందుకు ఇలా ఏడుస్తుంది అని అమాయకంగా అడిగాడు. అవంతిక అతని కన్నీళ్లు తుడుస్తూ ఆద్య ఇప్పుడు సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా, అందుకే ఏడుస్తుంది అని చెప్పింది. ఎందుకు వెళ్ళిపోతుంది అని వెంటనే అడిగారు ఆర్య. నేను నీ ఫ్రెండ్గా నీతో పాటు ఇక్కడే ఉంటున్నాను కదా,
అలాగే ఆద్య కూడా సంతోష్కి ఫ్రెండ్. ఇప్పుడు సంతోష్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె సంతోష్తో కలిసి వాళ్ళ ఇంట్లో ఉండాలి అని అవంతిక నెమ్మదిగా వివరించింది. అవునా అని ఆర్య చిన్నగా అన్నాడు. కాసేపు ఆద్య వైపు చూసి అయితే మళ్ళీ మన దగ్గరికి రాదా అని అమాయకంగా అడిగాడు. ఆ ప్రశ్నకి అవంతిక కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత అతని చేతిని పట్టుకొని వస్తుంది ఆర్య గారు, ఎప్పుడైనా వస్తుంది, కానీ ఇప్పుడు కొంతకాలం సంతోష్తో కలిసి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని చెప్పింది. ఆర్య మళ్ళీ ఆద్య వైపు చూశాడు. అందుకే ఏడుస్తుందా అని అడిగాడు. అవును, ఇన్ని రోజులు మనతోనే ఉంది కదా, ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళాలి అంటే తనకి బాధగా ఉంటుంది, అందుకే ఏడుస్తుంది అని అవంతిక చెప్పింది. ఆ మాట విన్న ఆర్య కొద్దిసేపు ఏం మాట్లాడకుండా ఆద్యని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆద్య, నువ్వు వెళ్ళినా మళ్ళీ మా దగ్గరకు వస్తావు కదా అని అడిగాడు. ఆర్య మాట విన్న ఆద్య కన్నీళ్ళ మధ్య చిన్నగా నవ్వింది. తప్పకుండా వస్తానన్నయ్య అని చెప్పి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. ఆ క్షణం చూసిన అందరి కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు తిరిగాయి. సో మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పటి నుంచి స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.